అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సర్ఛార్జీల పేరుతోటి, ట్రూప్ ఛార్జీల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈరోజు గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితుల్లో. అయితే ఒకవైపు ప్రజల మీద పన్నుల భారం పెరుగుతూ ఉంది, మరొక వైపు భారతదేశం అప్పుల పాలు అవుతూ ఉంది. ఇంకొక వైపు వ్యక్తిగత ఆస్తులు అదాని పెంచుకుంటున్నాడు. ఈ వైపరీత్యం ఏమిటో అర్థం కాని ప్రదేశంలో భారతదేశ ప్రజలు ఉన్నారు. నేను అడుగుతున్నా, అయ్యా మీరిచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఈరోజు ఎందుకు సిలిండర్ మీద 50 రూపాయలు పెంచవలసి వచ్చిందో మీరు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మీరు ప్రజల మీద భారం వేసుకొని పోతున్నట్లయితే మేము సిపిఎం పార్టీగా మా యొక్క పోరాటాలను ముందుకు తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పద్ధతిలోనైనా ప్రజల్ని కాపాడుకోవడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, అందులో సందేహం లేదు. ఇక మీదట మీరు వెంటనే ధరలు తగ్గించకపోతే మా యొక్క కార్యాచరణ ముందుకు తీసుకోపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ఉండి మేము మంచి పరిపాలన ఇస్తాము, కేంద్రంలో చెప్పినట్టు ఉంటుంది, రాష్ట్రానికి సున్నాలు కదా చేస్తామని చెప్పి ఆడోళ్ళని ఈ విధంగా అంతా సారాయిగా చేస్తూ ఉంటారు. వాళ్ళు తెచ్చిన ఆ కొద్దిపాటితో వీళ్ళు జీవించి ఈ కరెంటు ఛార్జీలను కూడా తగ్గించాలని తగ్గించాలి గ్యాస్ ధర అమలు చేయాలి సూపర్ 6 హామీలను. చంద్రబాబు డౌన్ డౌన్, చంద్రబాబు మోడీ పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే అంతలో తాళతో రాదే బండి. తగ్గించాలి గ్యాస్ ధర అమలు చేయాలి సూపర్ 6 హామీలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.